అందరికీ నమస్కారం. మనిషి అన్నాక చిన్న చిన్న అనారోగ్యాలు సహజం కదా. అయితే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే మందులు వాడేసి మాత్రలు మింగేయాల్సిన అవసరం లేదు. మన వంటగది, మన దేవుడి గది మనకు బోల్డ్ అన్ని ఔషధాలను అందిస్తున్నాయి. మన శరీరం తనకు తానే రిపేర్ చేసుకునే ఒక యంత్రం లాంటిది. దానికి కొంచెం అవకాశం, సమయం ఇవ్వాలి చిట్కాల రూపంలో. మనం వాడే వస్తువులు, ముఖ్యంగా మనం పూజ గదిలో వాడే గంధం గురించి మాట్లాడుకుందాం. ఒక చెట్టు నుండి సువాసన వెదజల్లాలి అంటే అది పుష్పం నుంచి వస్తుంది. కానీ గంధం చెట్టు మొత్తం అన్ని భాగాలను కూడా సువాసననే ఇస్తాయి. విచిత్రంగా ఈ చెట్టుకి పువ్వు ఉండదు. ఈ గంధం, ఒక చిటికెడు గంధం పొడిని తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి వడదెబ్బ తిని శోష వచ్చి పడిపోయిన వాళ్ళకి పడితే చాలా తొందరగా కోలుకునే అవకాశం ఉంది. అలాంటిదే మరో పదార్థం కర్పూరం. ఈ కర్పూరం, ముద్ద కర్పూరం గురించే నేను చెప్తాను. ఈ ముద్ద కర్పూరం కడుపులోకి తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం, వైద్యుడి పర్యవేక్షణ కూడా అవసరం. కాబట్టి దాని జోలికి మనం పోవద్దు. పైపోతగా వాడడాని గురించే మాట్లాడుకుందాం. ఈ కర్పూరాన్ని వేడి నీళ్ళల్లో కడిగించి పైపోతగా రాస్తే ఇప్పుడు మనం వాడే ఈ పెయిన్ బాంబులు అన్నీ కూడా దాని ముందు బలదు. అలాగే చాలా కాలం నుంచి బాధిస్తున్న నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాటికి ఆవ నూనెలో కరిగించిన కర్పూరాన్ని రాస్తే చాలా తొందరగా ఉపశమనం దొరుకుతుంది. అలాంటిదే లవంగం. లవంగం అనగానే మనకి పిప్పిపళ్ళు గుర్తొస్తాయి. ఒక్క పిప్పిపళ్ళు ఉన్న వాళ్ళే కాదు, దంత సమస్యలు ఏమున్నా కూడా లవంగం చాలా బాగా పనిచేస్తుంది. ఒక 2 లేదా 3 లవంగాలని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మెల్లిమెల్లిగా మింగుతూ ఉంటే దంత సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా మధుమేహం ఉన్న వాళ్ళు కూడా రోజు ఒక 2 నుంచి 3 లవంగాలు నవిలితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాతది తేనె. షడ్రసాలతో కూడినది తేనె. ఈ తేనె అనే పదార్థాన్ని వాడకూడని వ్యాధి అంటూ ఏదీ లేదు. మధుమేహులు కూడా కొద్ది మోతాదులో తేనెని తీసుకోవచ్చు. ఈ తేనెని కడుపు నొప్పికి, అజీర్ణానికి, మరి సౌందర్య సాధనంగా కూడా వాడవచ్చు. మొహం మీద మచ్చలు, కురుపులు అలాంటివి ఏవైనా ఉంటే తేనె పూస్తే చాలా తొందరగా అవి మానుపట్టి మొహం క్లియర్గా ఉంటుంది. అలాగే ఈ తేనె అనేది అన్ని ఆయుర్వేద ఔషధాలు, తెలుగు మందుల్లోనే ఆనుపానంగా వాడమంటారు. అంటే తేనెతో కలిపి ఆ మందులను తీసుకుంటే అవి తొందరగా పనిచేసి తొందరగా ఆ వ్యాధికి ఉపశమనం లభిస్తుంది. అలాంటిదే మరో పదార్థం అల్లం. ఈ అల్లం నోట్లో ఉండే అరుచిని పోగొడుతుంది. ఈ అల్లం సలవణం సదా భోజనం అన్నారు. అంటే అల్లం ముక్కలు, ఉప్పు, నెయ్యి మొదటి ముద్దలో తినడం వలన అజీర్ణం పోయి నోటికి రుచి కలిగి చాలా బాగా ఉపయోగపడుతుంది. మా మామగారు కొంచెం పైత్యంగా ఉంది, చిన్న అల్లం ముక్క కాల్చి కొంచెం నెయ్యి, ఉప్పు అద్దేసి ఇయ్యమ్మా అంటూ ఉండేవారు. అది పైత్యానికి, కడుపులో వికారానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత పదార్థం ఏంటంటే జావ. 1 పాలు బియ్యానికి 3 లేదా 4 పాలు నీళ్లు కలిపి బాగా జారుగా తయారు చేసుకున్న జావ అన్ని నీరసాలకి మందు. అన్ని రకాల నీరసాల నుంచి కూడా అది మనకి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీరం ఏ విటమిన్ మరి సి విటమిన్ పీల్చుకోవడానికి జావ చాలా దోహదకారిగా ఉంటుంది. మరొక పదార్థం ఏంటంటే మనం ఎక్కువగా తినేది పులగం. కొంతమందికి ఇంట్లో ఉంటే ఆ డబ్బా వెతికి ఏమైనా తిందామా, ఈ డబ్బాలో ఏమైనా ఉందా అని వెతుక్కుంటూ మాటిమాటికి ఏదైనా తినాలి అనిపించేవారు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉదయాన్నే పులగం తింటే మళ్ళీ మళ్ళీ ఏదైనా తినాలని అనిపించదు. బింబి బుద్ధి నాశిని అన్నారు.
బింబి అంటే దొండకాయ. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న పదార్థాలన్నీ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పుకున్నాం కదా. ఈ దొండకాయ మాత్రం అన్ని రకాల మిగతా కూరలాగే పోషక విలువలు కలిగి ఉన్నప్పటికీ కూడా మెదడుని మొద్దుబారిపోయేలా చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు అవి ఉన్న టైంలో తినకుండా ఉండడం మంచిది. మా మామగారు పరీక్షల టైంలో మమ్మల్ని దొండకాయ కూర తినిచ్చేవారు కాదు. ఎందుకంటే మెదడు ముద్దుబారిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి, ఇప్పుడు తినొద్దు అనేవారు. అలాగా మంచివి ఉన్నాయి, మన శరీరానికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే పదార్థాలు కూడా మనం తినే వాటిలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం ఇప్పుడు చూడండి, ఒక కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టులో అన్ని భాగాలు ఎలా ఉపయోగపడతాయో అని మనకు తెలుసు ఆ విషయం. అలాగే ఒక వస్తువు ఉంది, మనం తినే ఆహారం, రెగ్యులర్గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో దాన్ని అన్ని రకాలుగా వాడతాం. దాంతో తయారు చేసుకోలేని పదార్థం అంటూ ఏమీ ఉండదు. అదేంటో కొంచెం కనిపెట్టి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా?